నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమన్నారాయణుని దశావతారాల్లో మొదటి 4 అవతారాలు సద్యోజాతాలు, అంటే గర్భావాసం లేకుండా కేవలం సంకల్పం మాత్రాన ఆవిర్భవించిన అవతారాలు. వీటిలో చివరిది నృసింహావతారం. దశావతారాల్లో నర, జంతు, మిశ్రమ రూపం ఈ అవతారంలోనే కనిపిస్తుంది. అవతరించిన తక్షణమే పాప వినాశనానికి, దుష్ట శిక్షణకు ఉద్యుక్తుడైన దివ్యస్వరూపం శ్రీ నరసింహావతారం. శ్రీకరమైన, శుభకరమైన, పరమ పావనకరమైన శ్రీ నృసింహ స్వరూపాలు కొలువుదీరిన ఆలయాలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఆ పరంపరలోని 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలైన దివ్య దేశాలలో ఒకటిగా వినుతికెక్కిన నృసింహ సన్నిధానం గుంటూరులోని రామచంద్రాపురం అగ్రహారంలో నెలకొని ఉంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సృష్టి, స్థితి, లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ బ్రహ్మమే శ్రీ నరసింహుడు. జ్వాలా మాలికలతో, అగ్నిశిఖలు వెదజల్లే నాల్కతో, ఫాలనేత్రం కలిగిన వదనంతో నారసింహుడు భక్త వాత్సల్యమూర్తిగా పూజలందుకుంటున్నాడు. గుంటూరులోని రామచంద్రపురం అగ్రహారంలో దాదాపు 600 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో నిర్మితమైన శ్రీ లక్ష్మీ నరసింహాలయం స్వామి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. గుంటూరు నగరంలోని ఆర్సి అగ్రహారంలో సువిశాల ప్రాంగణంలో అనాదిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధి అలరారుతోంది. ప్రధాన ఆలయ ఆవరణలో పంచ అంతస్తులతో కూడిన గాలిగోపురం ఉంటుంది. ఈ గోపురంపై పలు దేవతామూర్తులు నెలకొని ఉంటాయి. విష్ణు స్వరూపాలతో పాటు దశావతార మూర్తులు, క్షీరసాగరాన శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు స్వరూపాలు గోచరమవుతాయి. సువిశాల ప్రదక్షిణ పదమున్న ఈ ఆలయ లోగిలిలో అడుగడుగున ఆధ్యాత్మిక వాతావరణం పల్లవిస్తుంది. ముఖమండపం సర్వాకర్షణ భరితంగా భక్తుల్ని ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. ఈ ముఖమండపంపై దశావతార మూర్తులు వర్ణరంజితంగా ఉండి ముచ్చట గొలుపుతాయి. మధురం మధురం నీ నామం, మృదు మంగళధామం నీ పాదం, ఆశ్రిత వత్సల రమా ప్రియ నరసురవర వందిత నరసింహ. ఉత్సవ మండపం రాతి కట్టడంగా గత వైభవానికి సజీవ చిహ్నంగా సాకారమవుతుంది. ఈ ఉత్సవ మండప స్తంభంపై రెడ్డి రాజుల కాలం నాటి శిలా శాసనం ఈ క్షేత్ర విశిష్టతను తెలియజెపుతుంది. దాదాపు 6 శతాబ్దాల క్రితం రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు శాసనాధారాల్ని బట్టి తెలుస్తోంది. వంగీపురం వెంకటాచార్యులు అనే భక్తుడికి నృసింహుడు తన ఉనికిని గురించి స్వప్నంలో తెలియజేశాడని ప్రతీతి. తాను గ్రామ పొలిమేర్లలో ఉన్న మర్రి చెట్టు త్వరలో విగ్రహ రూపంలో నెలకొన్న వైనాన్ని స్వామి సూచించాడని చెబుతారు. 108 దివ్య దేశాలలో ఒకటిగా గుంటూరు రామచంద్రపురం అగ్రహారం సన్నిధానం వెలసిల్లుతోంది. ఆలయ ముఖమండపంపై శ్రీ భూదేవి సమేత విష్ణుమూర్తి వర్ణమయ విగ్రహం ఆకట్టుకుంటుంది. ధ్వజస్తంభం లోహ కవచయుక్తంగా అలరారుతుంది.
గర్భాలయ గోపురంపై పలు దేవతామూర్తులు నృసింహాకృతులు విలసిల్లుతాయి. గర్భాలయ ప్రవేశ ద్వారంపై ఆంజనేయుడు గరుత్మంతుల స్వరూపాలు ఉంటాయి. ఈ ఇరువురు మూర్తులకు నడుమ శంకుచక్రాలు తిరునామం అమరి ఉంటాయి. ఆలయ ముఖమండపంలో ప్రాచీన శిల్పకళా వైభవానికి అద్దం పట్టే రీతిలో స్తంభాకృతులు ఉంటాయి. స్తంభాలపై వర్తులాకార చతురస్రాకార రూపులు నగిషీలు ఇతర కళా నైపుణ్యం ముచ్చట గొలుపుతాయి. ఏకశిలను స్తంభాలుగా మలచిన పద్ధతి ఆకట్టుకుంటుంది. పగలు కాని రాత్రి కాని నరుని వల్ల కాని మృగం వల్ల కాని ఇంట కాని బయట కాని ఏ ఆయుధం వల్ల కాని తనకు మృత్యువు సంభవించరాదన్న వరాన్ని పొందిన హిరణ్యకశిపునికి ఎక్కడా చిక్కకుండా ఆ వరానికి కూడా భంగం కలగకుండా శ్రీమన్నారాయణుడు ఉగ్ర నారసింహుడై స్తంభం నుంచి అవతరించాడు. గడప మీద తన ఊరువులు మీద ఆ రాక్షసుణ్ణి పరుండబెట్టి తన వాడి గోళ్లతో చీల్చి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. అలా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన స్వామి భక్తాభీష్ట వరదుడై గర్భాలయంలో లక్ష్మీ సమేతుడై దర్శనమిస్తాడు. ఓం నృసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్ నృసింహ ప్రచోదయాత్ ఇత్యేషా వై నృసింహ గాయత్రీ దేవానం నిదానం భవతి. శ్రీ నృసింహ మంత్రానికి తలమానికం శ్రీ నృసింహ గాయత్రి మంత్రం. గర్భాలయంలో సకల మంత్రాలకు అధిష్టాన దైవంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అలరారుతూ ఉంటాడు. సంపూర్ణ కవచాలంకృతంగా సకల తేజో విరాజితమైన విశేషాలతో స్వామి శ్రీ లక్ష్మీ పరివేష్టితుడై దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. రజత నేత్రద్వయం తిరునామం అలంకారాదులతో స్వామి మహావైభవంగా ప్రకటితమవుతాడు. ఈ ఉగ్రమూర్తిలు ప్రసన్నతను దర్శించిన పోతనామాచ్యుడు స్వామివారి గోళ్లను భక్తుల పాలిట నెలవంకలుగా ధనుజుల పాలిట పదును తేరిన కొడవళ్లుగా అభివర్ణించాడు. నృసింహ కవచం వచ్చి ప్రహ్లాదే నోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం. నరసింహ పదదాసులదాచే కరుణా సింధువు నీవే నరసింహ. కొలిచిన వారికి కొరతలు తీర్చే దేవా నరసింహ. గర్భాలయంలో శ్రీ సుదర్శన మహాచక్ర యంత్రంపై అధివసించిన లక్ష్మీ నృసింహస్వామికి ఇక్కడ పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా నిత్య పూజాధికాలు ఉత్సవ విశేషాల్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో నవాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, మార్గశిర మాసంలో ధనుర్మాస ఉత్సవాల్ని నిర్వహిస్తారు. స్వామివారికి అమ్మవారికి ప్రతి శుక్రవారం రోజున పంచామృతాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సంధ్యా సమయంలో ఆవిర్భవించిన శ్రీ నృసింహస్వామి వారికి ఆ పుణ్యదినాన జన్మదిన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వీటితో పాటు శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఈ క్షేత్రంలో
ఘనంగా పరిఢవిల్లుతాయి. తండ్రి నరసింహ భక్తుల విశేష పర్వదినాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో బ్రహ్మోత్సవ పరంపరలు శ్రీ నృసింహ సుదర్శన యజ్ఞాన్ని ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. లోక సంరక్షణార్థం, సర్వజన అభీష్ట సిద్ధి కోసం శాంతి హోమాల్ని ఈ నెలవులు నిర్వహిస్తారు. గుంటూరు రామచంద్రపురం అగ్రహారంలో నృసింహ సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. ఆ ఉపాలయాల్లో రాజ్యలక్ష్మి అమ్మవారు, గోదాదేవి, శ్రీ దాసాంజనేయ స్వామివార్లకు నిత్య పూజాది కైంకర్యాల్ని సమర్పిస్తారు. ఈ క్షేత్రంలో నృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు రాజ్యలక్ష్మీదేవిని దర్శించుకుంటారు. సకలాలంకృతంగా రాజ్యలక్ష్మీదేవి భక్తుల పాలిట ఆశ్రిత కల్పవల్లిగా ప్రకటితమవుతుంది. రాజ్యలక్ష్మీదేవి దర్శనం వల్ల, ఆరాధన వల్ల వివాహ ప్రాప్తి, ఉద్యోగ సిద్ధి, ఉద్యోగాభివృద్ధి ఏర్పడతాయి. అలాగే రాజ్యలక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే భక్తులకు ధనకనక వస్తువాహనాలు చేకూరుతాయని ప్రతీతి. ఈ సన్నిధికి సమీపంలో గోదాదేవి దివ్య సన్నిధానం అలరారుతుంది. స్థానక భంగిమలు రంగనాయకుని భక్తురాలైన శ్రీరంగనాయకి చిద్విలాస శోభితంగా దర్శనమిస్తుంది. మార్గశీర్ష మాసంలో, ధనుర్మాస సందర్భంలో అమ్మవారికి, స్వామివారికి తిరుప్పావై వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇదే లోగిలిలో శ్రీ వైష్ణవ మతోద్ధారకులైన పన్నిద్దరాళ్వార్ల మూర్తులు నెలకొని ఉంటాయి. ఈ క్షేత్రంలో నృసింహ సన్నిధానానికి అభిముఖంగా దాసాంజనేయ స్వామి మందిరం ఉంటుంది. ఏకశిలపై ఆంజనేయ స్వామి వారి జంట విగ్రహాలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. ప్రతి మంగళవారం ఈ స్వామివారికి విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభు దయ హనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, లోక కళ్యాణానికి కారణభూతమైన స్వరూపం నృసింహావతారం. ద్వంద్వాతీత స్థితిని, జగత్ వ్యాపకత్వాన్ని ప్రకటించిన నృసింహస్వామి వారికి ఈ క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వంటి విశేష ఉత్సవ పరంపర కొనసాగుతుంది. ఈ నృసింహ దివ్య ధామంలో నిత్యోత్సవాలతో మొదలుకుని బ్రహ్మోత్సవాల వరకు నేత్ర పర్వంగా కొనసాగుతాయి. ఉత్సవ మండపంలో శ్రీ స్వామివారి ఉత్సవమూర్తుల్ని వేంచేపు చేయిస్తారు. చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత నృసింహస్వామి వారికి షోడశోపచారాల్ని నిర్వహిస్తారు. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర. ప్రత్యేక సందర్భాల్లో ఉభయ దేవేరులతో శ్రీ నృసింహస్వామి ప్రత్యేక పల్లకీలలో విహరిస్తారు. మేళ తాళాలతో, వేద మంత్రోచ్చారణల మధ్య
భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సాగే ఈ ఊరేగింపు నేత్ర పర్వంగా కొనసాగుతుంది. సుమధురహాస సుగుణ విలాస సింహాద్రీశ నరసింహ శ్రితజన పోష పాప వినాశ చౌదనమూర్తి నరసింహ. అద్భుత లీలా మానుష వేష నరమృగ రూప నరసింహ తుంగుర నారద గాన విలోల ఆశ్రిత లోల నరసింహ. సకల విజయాలు స్వామి ఆరాధన వల్ల చేకూరుతాయి. అలాంటి శ్రీ స్వామివారి లీలా విశేషాలు, ఈ ఆలయ వివరాల్ని కొందరు భక్తులు అర్చక స్వాముల అంతరంగాల ద్వారా ఇప్పుడు ఆలకిద్దాం. మేము చిన్నప్పటి నుంచి ఈ కోవెలకు వస్తున్నామండి. మాకు చాలా బాగా ఉంటుంది. సకల నవగ్రహాది దోషాలన్నీ కూడా ఈ అయ్యవారి కృపాకటాక్షాల చేత తొలగిపోతాయి. మరి రెడ్డి రాజుల ప్రభుత్వంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. స్వామివారు అన్ని మనం కోరుకున్న కోరికలు మన అన్నీ తీరుస్తున్నారు. ఈ గుళ్ళో శుక్రవారం ప్రదక్షిణాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఏ కోరికలైనా నెరవేరుతుంటాయి. ఈ గుడి అంటే మాకు చాలా ఇష్టం అండి. నరసింహస్వామి గుడి పవర్ఫుల్ దేవుడు అండి. మా ఇంట్లో మొత్తం నరసింహస్వామి భక్తులమే. నరసింహస్వామిని నమ్ముకోవటం వల్ల చాలా అభ్యున్నతికి వచ్చాము. దేవాలయం చాలా పురాతనమైనది. 600 సంవత్సరాలకు ముందే ఇక్కడ ప్రతిష్ట జరిగింది. ఆయన ఆశీర్వచనం వల్లే గుడితో పరిచయ భాగ్యం, దాన్ని సేవ చేసుకునే భాగ్యం మా కుటుంబానికి కలిగింది. ఈ యొక్క ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, వారోత్సవాలు, స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎంతో దేదీప్యమానంగా జరుగుతాయి. లక్ష్మీ నరసింహ జయంతి ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం, శాంతి కళ్యాణాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది పాంచరాత్ర ఆగమానుసారంగా జరిగేటువంటి దివ్య దేశం. ఈ ప్రాంతంలో మనందరినీ అనుగ్రహిస్తూ వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఈ అధ్యయనోత్సవాలను శ్రీరంగ క్షేత్రంలో ఏ విధంగా అయితే పగల్పత్తు రాపత్తుగా 21 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుతారో ఆ విధమైనటువంటి ఆల్వారాచార్య సంప్రదాయం ఈ ఆలయంలో కూడా కొనసాగాలి. నమృగం న మానుషం, ఇది మృగము కాదు మనిషి కాదు అని వ్యాస మహర్షి వచనం. అంటే నరసింహం అంటూనే రెండూ కాదు అని చెప్పడం ఇందులో ఆంతర్యం. ద్వంద్వాత్మక జగమంతా పరమాత్మ స్వరూపమే. కానీ పరమార్థంలో ఆయన నిర్వికారుడు, దేనికి అంటనివాడు. నయితి నయితి అని వేదం ప్రతిపాదించింది. ఇది కాదు ఇది కాదు అని చెప్పిన వేదోక్తికి రూపమే నృసింహతత్వం. భయ సంహరణాన్ని, భవ సంతరణాన్ని కలిగించే నృసింహ కృపను సదా అర్థిస్తూ మరో క్షేత్ర సందర్శనతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.